మీకు ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా జాగ్రత్తగా ఉండి. ఈరోజు ఒక పురుగు గురించి చెప్తాను, ఒక మనిషి గురించి చెప్తాను. ఏంటి ఆ పురుగు అంటే, ఆ పురుగు కూడా 2 జీవితాలు ఉంటాయంట. మీ అందరూ తెలుసు కదా, గొంగళి పురుగు తెలుసా? ఇప్పుడు చూసారా గొంగళి పురుగు? పచ్చగా ఉంటుంది. దాన్ని చూస్తేనే అసహ్యం. అది ఎలా ఉంటుంది? భూమి మీద పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అలాగే ఆకుల మీద కానీ, అలాగే కింద కానీ నేల మీద పాకుతూ ఉన్నప్పుడు దాన్ని చూస్తేనే మనకు భయం. అది మన శరీరం మీద ఎక్కిందనుకో దురదేస్తుంది. అందరూ ఏమనుకుంటారు, అది అసహించుకుంటారు. అబ్బా అని చూసి భయపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా స్త్రీలకైతే చాలా భయంగా ఉంటుంది కదా గొంగళి పురుగు. అసహ్యం అది, ఆ జీవితాన్ని అసహ్యం గొంగళి పురుగు జీవితం. కానీ ఆ గొంగళి పురుగు జీవితం అది అసలు అనుకుంటుందంట, ప్రభువా నన్ను ఎందుకు ఇంత నీచమైన జన్మ నాకు ఇచ్చావు, నేను చనిపోతే బాగుంటుందని చెప్పేసి అది సూసైడ్ చేసుకుందా, ఆత్మహత్య చేసుకుందా? చేసుకోవాలి కదా. ఎందుకంటే ప్రభువు దేవుడు దాన్ని సృష్టించి దాన్ని బతుకుని ఆ విధంగా చేశాడు, ప్రాకే విధంగా చేశాడు దేవుడు. కానీ అది ఒకరోజు అనుకుంటుందంట, ప్రభా ఈ ప్రాకే జీవితాన్ని నాకు తీసివేసి ప్రభా నేను అనేక మందికి ఒక మంచి ఒక 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 కాకిలాగో లేకపోతే ఒక పక్షిలాగో నన్ను చేయమని అది దేవుడిని అడుగుద్దంట. అడిగి ఏం చేస్తే తెలుసు కదా, ఆకులు తినేసి ఒక చెట్టు యొక్క కాండం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉండి ఒక ధ్యానంలో గడుపుద్దంట. ఆ గొంగళి పురుగు అది గడిపినప్పుడు అది కొన్నాళ్ళకి ఒక నెల రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, ఒక 15 రోజుల తర్వాత అది ఏం చేస్తుందంటే గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోకచిలుకలాగా రూపాంతరం చెంది ప్లేస్లాడు. అంటే ఇప్పుడు గొంగళి పురుగు ఏంటి? పాత జీవితం ఏంటి? ప్రాకే జీవితం. సీతాకోకచిలుక ఎలా ఉంటుంది? ఎగిరే జీవితం ప్లేస్లాడు. అలాగే మనం కూడా ఎలా ఉందంటే మనం ప్రభు కోసం మనం ఎగిరే వారంగా మనం ఉండాలని